సిగ్గుపడుతున్నారు. నన్ను పొగడాలనుంది, కానీ నీ ముందు ఆయనకి సంకోచంగా ఉంది. అందుకే వెళ్ళిపోయారు. అన్నయ్య, ఈ కార్యక్రమాన్ని ఆపగలిగింది నువ్వు మాత్రమే, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య. సక్కు వదిన దీనస్థితిని చూడలేకపోతున్నాను. విను, నాకు కూడా చాలా బాధగానే ఉంది, కానీ నా చేతిలో అసలేమీ లేదు. ఇలా చూడు, నాకు చిన్న అవకాశం దొరికినా కూడా నేను ఏదో ఒకటి చేస్తాను. కానీ నన్ను మా అమ్మ కట్టిపడేసింది. నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. నేను తనకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాను, కానీ తను అసలు నా మాట వినడం లేదు. మాణిక్యం, నీ చేతులు చూపించు. భలే, గోరింటాకు ఎంత ఎర్రగా పండింది. అరే, ఏంటిది? చేతులకు మాత్రమే పెట్టుకున్నావా? అంటే పాదాలకు కూడా పెట్టుకోవాలి కదా. సకు, దానికి నిశ్చితార్థం పాదాలకి పారాణి పెట్టాలని తెలీదా నీకు? పెట్టే ఉద్దేశం లేదా? మాణిక్యం శ్రీ మహాలక్ష్మి, తాను ఈ ఇంటి గృహలక్ష్మి. సరే, తన పాదాల దగ్గర కూర్చొని అందంగా పారాణి పెట్టు. అయ్యో, తప్పు నాదే. పర్లేదు, సక్కు, త్వరగా పెట్టు. స్వామి, ఏమిటి అన్యాయం? ఉన్న సమస్యలు చాలవన్నట్టు సక్కుకిప్పుడు సవతి తయారైంది. అసలు సక్కు తన సవతికి ఎందుకు సేవలు చేయాలి? తను ఎంత బాధలో ఉంది. మన సక్కు స్వామి, మన సక్కుకి ఎందుకు ఇలాంటి స్థితి? గత 2-3 రోజులుగా సక్కు వేదన అనుభవిస్తోంది. మీరు పురుష పొంగవులు కదా, స్త్రీల దుఃఖం గురించి మీకెందుకు అర్థమవుతుంది? ముఖ్యంగా ఒక ఆడది తనకి సవతి ఉంటే ఎంత బాధపడుతుందో మీకు తెలియదు. ఏదైనా చేయమని ప్రాధేయపడితే పనికిరాని నీతి వాక్యాలు చెప్తారు. దేవి దేవి దేవి, అవకాశం దొరికింది కదా అని సక్కు సాకుతో నన్ను నిందించకు. నీకు బాగా తెలుసు, నువ్వు నా పట్టపురాణివి. అంతేకాదు, నాకు అత్యంత ప్రియమైన అర్ధాంగివి నువ్వే. నమ్మేశానులేండి. ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు. మాటలతో మాయ చేస్తారు. అన్నీ తెలిసిన నేను కూడా నిజమని నమ్మేస్తాను. ఇప్పుడు మన సంగతి ఎందుకులేండి, సక్కు గురించి మాట్లాడుకుందాం. మన విషయం నేను మీతో తర్వాత మాట్లాడతాను. మర్చిపోయానని మాత్రం అనుకోకండి. ఆజ్ఞదేవి. చాలు స్వామి, మీ గారడికి నేను మోసపోను. నాకు జవాబు కావాలి. దేవి, సక్కు చాలా చిన్నపిల్ల. తనకసలు సవతి అనే పదానికి అర్థం కూడా తెలీదు. అందుకే చెప్తున్నాను, దయచేసి ఈ సమస్యని భూతద్దర్లో చూసి ఆందోళన చెందొద్దు. సరే, కానీ తను పెద్దైన తర్వాత ఇదంతా అర్థమవుతుంది. అప్పుడు ఈ నిజాన్ని తెలుసుకుని జీర్ణించుకోగలదా? నాకు చిన్నారి సక్కు అమాయకురాలని బాగా తెలుసు. చూడండి, చిన్న పిల్లలు కూడా వాళ్ళ ఆట బొమ్మని ఎవరైనా లాగేసుకుంటే చాలా బాధపడతారు, తిరిగి ఇవ్వమని అడుగుతారు. దుర్మార్గురాలైన మాణిక్యం సక్కు భర్తని తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అసలు జంకు లేకుండా తన పెళ్లికి సక్కు చేత సకల సపర్యలు చేయించుకుంటోంది. స్వామి, మీకెందుకు బాధ కలగడం లేదు? రాధిగు, ఇక్కడ కూర్చో. నేను వెళతాను, నాకు ఇక్కడేం పని? దిగు మామయ్య, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. చూడు దిగు, సక్కు ఎంత చక్కగా పారాణి పెడుతోందో. అరే ఏంటి దిగు, కూర్చోమంటున్నానా? కూర్చో.